హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవుని నామవాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, 119వ కీర్తన. ఈ కీర్తన రచయితని గురించి వ్రాయబడలేదు, కానీ కీర్తనలో ఉన్న ప్రతి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది దావీదు యొక్క అనుభవం వల్లే కనబడతా ఉంది. మనం చదువుకునే వచనాలలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. 62వ వచనం చూస్తే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనవాడను. అర్ధరాత్రిలో మేలుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే ఒక గొప్ప అనుభవాన్ని ఈ భక్తుడు కలిగి ఉన్నాడు. దేవునితో మనము ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు, మనం నూతన సృష్టిగా మార్చబడినప్పటి నుండి దేవునితో మన ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుండి మనకి ప్రతిదినం కూడా దేవునిలో ఒక నూతనమైన అనుభవం తప్పకుండా కలుగుతుంది. ఆయన భక్తులకి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ మనం గమనించినప్పుడు, వారు దేవుడితో జీవించేటప్పుడు నేర్చుకున్న పాఠాలు, వారి జీవితంలో కలిగిన ఆ గొప్ప అనుభవాలను మనకి పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లగా దేవుడు ఈ గ్రంథంలో రాసిపెట్టి ఉంచాడు. ఎందుకంటే అవి మనం నేర్చుకోవలసినవి, పాటించవలసినవి. కాబట్టి దేవుడు కొందరు భక్తుల జీవితాలను ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు? మన చేతికి ఇవ్వబడిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము హెచ్చరించుకొని బుద్ధి తెచ్చుకునే విషయాలు ఉన్నాయి, మనం అనుసరించవలసిన విషయాలు కూడా ఉన్నాయి. మనకి గిజ్జను కనబడుతున్నాడు, సంసోను కూడా కనబడుతున్నాడు, దావీదు కనబడుతున్నాడు, సొలొమోను కూడా కనబడుతున్నాడు. త్రోవ తప్పిన వాళ్ళు, దేవునికి దూరమై వారి జీవితాలు ఎంత భయానకంగా తయారయ్యాయో అనే విషయాలను మనం చూస్తున్నాం. దేవునిలో వారు కట్టబడి నాటబడి దేవునిలో ఎదుగుతున్న జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయో కూడా మనం గమనించగలుగుతున్నాం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం తేట తెల్లగా తెలియచేస్తుంది. అందుకని ఈ గ్రంథం పేరే పరిశుద్ధ గ్రంథం. మంచి వాళ్ళందరి గురించి రాసి ఉంటే ఇది పరిశుద్ధ గ్రంథం అనకబడకపోను. ఎందుకంటే మన దేవుడు కృపాసత్య సంపూర్ణుడై ఉన్నాడు. కాబట్టి మనిషి జీవితం బాహాటంగా ఆయన కనుపరుస్తాడు. ఎందుకంటే కొందరి జీవితాల ద్వారా మనం బుద్ధి తెచ్చుకొని సరి చేసుకోవలసిన వారు ఉన్నారు. అదే సమయంలో కొందరి మాదిరిని మనం అనుసరించి వాళ్ళలాగా మనం నేర్చుకోవలసిన అవసరత కూడా ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, వీళ్ళు గొప్ప మేఘం వలె మీకున్నారు అని. మీరు విశ్వాసానికి కర్త కొనసాగించేవాడై యేసయ్యనే మీరు అనుసరించాలి, యేసయ్యతోనే మీరు నడుచుకోవాలి. మీ గురంతా, మీ గమ్యమంతా యేసుక్రీస్తు ప్రభువే. కానీ మేఘం వలె ఈ సమూహం అంతా మనల్ని ఆవరించారని హెబ్రీ గ్రంథం 12వ అధ్యాయంలో మనకి తెలియచేస్తున్నాడు. ఎందుకు ఈ మేఘం ఉంది అంటే, చూడండి, ఎండలో బాగా తిరిగే వ్యక్తికి మేఘం కొరకైన ఆశ ఉంటుంది, ఒక నీడ కొరకైన ఆశ ఉంటుంది. ఆ నీడ అతనికి ఏం చేస్తుంది అంటే, తను ఎండవేడిలో నడిచేటప్పుడు కొంత ఊరటని, కొంత సమాధానాన్ని ఆ నీడ కలుగు చేస్తుంది. అందుకనే దేవుడు తన భక్తులు జీవిత చరిత్రలను ఈ పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వచనం కూడా పరిశుద్ధాత్మని ద్వారా వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, అందుకనే రాసిన వారు అనేకులు, కానీ అందరూ కూడా ఒకే విధానంలో రాసుకొచ్చారు. దేవుని ప్రేమ అక్కడ పరిపూర్ణంగా కనబడుతుంది, దేవుని న్యాయం కనబడుతుంది, దేవుని గొప్పతనము కనబడుతుంది, దేవుని మంచితనము కూడా అక్కడ కనబడుతుంది. దేవుని యొక్క పవిత్రత అనేది మనకి ప్రతి వచనంలో కూడా కనబడుతుంది. ప్రతి పుస్తకం కూడా దేవుడు పరిశుద్ధుడు 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 అనే తెలియచేస్తుంది. ఎందుకోసము అంటే ఇది పరిశుద్ధాత్మని ప్రేరణతో వ్రాయబడిన గ్రంథం గనుక. దేవునికి స్తోత్రం. మనిషి ఊహల్లోండో, మనిషి ఆలోచనల్లోండో, మనిషి బుర్రలో నుండో పుట్టుకొచ్చిన మాటలు కాదు ఇవి. దేవాది దేవుడు ఒక వ్యక్తి జీవితంలో నింపబడినప్పుడు ఆ వ్యక్తి వ్రాసిన మాటలు. కాబట్టి ఈ మాటలన్నీ సత్యమైనవి, నిర్మలమైనవి, పరిశుద్ధమైనవి. హల్లెలూయా. మేలిమి బంగారం కంటే కోరదగినవి, చుంటి తేనె ధారల కంటే మధురమైనవి.
ఇక్కడ ఈ భక్తుడు ఒక అనుభవాన్ని రాసుకుంటున్నాడు. నేను రాత్రి వేళల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నిజమే, రాత్రి అనే మన సమయాన్ని మామూలుగా అర్ధరాత్రి నిశిరాత్రిలో మనం ఏమీ చెయ్యం. ఎందుకంటే సామాన్యంగా చూసినప్పుడు కూడా అది కొంచెం భయంగానే కనబడుతుంది. చీకటిలో ఎవరు ఏ పని చేయరు, ఎక్కడ సంచరించరు. అది దొంగలు తిరిగే సమయంగా, నరహంతకులు మాంత్రికులు క్రియ చేసే సమయంగా, వ్యభిచారులు త్రాగుబోతులు అపవిత్రులు మేల్కొని ఉండే సమయంగా మనం ఆ సమయాన్ని చూడగలుగుతున్నాం. కాబట్టి అలాంటి భయంకరమైన చీకటి క్రియలు జరిగే సమయం దేవుని బిడ్డలారా, కీడుకి నష్టానికి వేదనకి బాధకి దుఃఖానికి కారణమైన సమయంగా చూడగలుగుతున్నాం. ఒక శ్రమ అనేది దేనితో పోల్చబడుతుంది అంటే చీకటితో పోల్చబడుతుంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. సాతాను చీకటి, వాడు చేసే పనులన్నీ కార్యాలన్నీ కూడా చీకటి సంబంధమైనవే. కాబట్టి దేవుడు మనకి దశలోనిక పత్రికలో హెచ్చరిస్తున్నాడు, మీరు చీకటి సంబంధులుగా ఉండకూడదు, వెలుగు సంబంధులుగా ఉండాలి. ఈ చీకటి అనేది సాతానుకు గుర్తుగా ఉంది, వాడు చేసే క్రియకి గుర్తుగా ఉంది. అందుకనే పాపాలు జరిగే సమయం, లేకపోతే బాధలు కలిగే సమయం, ఎవరికైనా అర్ధరాత్రిలో ఏదైనా అనారోగ్య సమస్య కానీ, ఇంటిలో గొడవలు కానీ, కజ్జాలు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే, ఈ అర్ధరాత్రి సమయంలోనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా భయపడుతూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, ఇలాంటి సాతాను ఆవరించి ఉన్న ఈ చీకటి సమయంలో నేను ఒక మార్గాన్ని ఎంచుకున్నాను. అది ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చీకటిగా ఏమీ తోచని పరిస్థితులు, దిక్కుతోచని పరిస్థితులు కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికైనా ఒక అభ్యాసాన్ని అతను కలిగి ఉన్నాడు. దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. ఎందుకంటే అది సాధకం చేయాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలో, ఎప్పుడు ఆయన వైపు చూడాలో, ఎప్పుడు ఆయన పాదాలు పట్టుకోవాలో, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైన వారు గుర్తిస్తే అద్భుతమైన విషయాన్ని పొందుతారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు మార్కు సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రభువారు ఇక్కడ మనకి అద్భుతమైన ప్రత్యక్షతనిస్తున్నారు. ఆయన దగ్గర విస్తారమైన క్షణాలు ఉన్నారు, తక్కువ ఆహారం ఉంది, ఒక మనిషి తినే ఆహారం ఉంది, జనసమూహాలు వేల కొలదిగా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఆహారం పెట్టడానికి ఒక వ్యక్తి ఆహారం యేసు ప్రభు దగ్గర కనబడుతుంది. ఇలాంటి కష్ట పరిస్థితి, దుఃఖకరమైన పరిస్థితి, ఒకవేళ వాళ్ళని అలాగ పంపేస్తే సొమ్మసిల్లిపోతారు. తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇలాంటి పరిస్థితిలో యేసు ప్రభు ఏం చేస్తున్నారు అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆ రొట్టెలు ఆ చేపలు పట్టుకొని. అప్పుడు దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన కార్యం అక్కడ జరిగింది. హల్లెలూయా. రొట్టెలు విస్తరిస్తున్నాయి, చేపలు విస్తరిస్తున్నాయి. ప్రజలందరూ తిని తృప్తి పొందిన తర్వాత దేవుడు 12 గంపల్లో ఎత్తేలాగా ఆహారం ఆశీర్వదించబడినది. దీనికోసం యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్న మార్గం ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతులు. ఈ రోజున కూడా మనకి, మన కుటుంబాల్లో, మన వ్యక్తిగత జీవితాల్లో సాతాను శోధనల గుండా, శ్రమల గుండా వెళుతున్న సమయాలలో ప్రతి దేవుని బిడ్డ ఎన్నుకోవలసిన మార్గం ఏంటి అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బాధల్లో, వేదనల్లో, కష్టాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించిన వారు, మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా ఇదే విషయం కనబడుతుంది. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు భయంకరంగా కొట్టబడ్డారు. అలా కొట్టబడి వాళ్ళు వేదనతో ఒళ్ళంతా గాయాలు. ఆ సమయం ఎవ్వరికి కూడా స్తుతించాలి అని అనిపించదు, ప్రార్థించాలి అని అనిపించదు. ఎందుకంటే ఆ బాధ వర్ణనాతీతం. అది ఒక మూలిగేలాగా ఉంటుంది. ఎందుకు బాబు నాకెందుకు శ్రమ వచ్చింది, నాకెందుకు కష్టం వచ్చింది అని ఆలోచనలు దేవుని వైపు కాకుండా
మరొక రీతిగా వెళ్ళిపోయే పరిస్థితి అది. ఎంతగా దేవుని మీద పెట్టాలి మనస్సు అనుకున్నా పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే భయంకరంగా శరీరం అంతా కూడా బాధపడతా ఉంది. అలాంటి సమయంలో కూడా వాళ్ళు దేవునికి పాటలు పాడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎంతగా దాన్ని జయించారో చూడండి, ఎంతగా ఆ పరిస్థితిని వాళ్ళు అధిగమించారో చూడండి. దేవుని బిడ్డలారా, ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో, కష్ట పరిస్థితిలో, సాతాను యొక్క శోధనల మధ్య వాళ్ళు ఎంతగా దేవుని తట్టు వాళ్ళు తిప్పబడ్డారో చూడండి. అలా తిప్పబడి తండ్రి అని ఏడవడం లేదు కూడా. పోనీలే, ఇది ఈ కష్టంలో వెనకాల మేలు ఏదో ఉందన్నట్టు స్తుతియే చెబుతున్నారు. ఇలా చేయడం అనేది సామాన్యంగా ఒక మానవునికి అసాధ్యమైన విషయం. కానీ దాన్ని అధిగమిస్తూ దేవుని బిడ్డలారా స్తుతికి వాళ్ళ జీవితాన్ని అప్పగించుకున్నారు కాబట్టి ఎంత మహిమను వాళ్ళు చూడగలిగారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు అద్భుతాన్ని చూశారు. అక్కడ పౌలు శీలలు అయితే భూకంపం అక్కడ రావడాన్ని చూశారు. చెరసాల అధిపతికి రక్షణ కలగడాన్ని చూశారు. ఎందుకంటే ఆ పరిస్థితికి వ్యతిరేకంగా వారు పోరాడుతున్నారు. ఆ అలలకి వ్యతిరేకంగా ఈదుతున్నారు. ఈ రోజున కూడా మనము ఇలాంటి అభ్యాసాన్ని దేవుని బిడ్డలు చేయగలిగితే దేవుని అద్భుతములో ప్రవేశించగలుగుతారు. దేవునికి స్తోత్రం. దేవుని ఆశీర్వాదములో ప్రవేశించగలుగుతారు. అనేకులకు రక్షణ, నిత్య జీవాన్ని కలుగచేయగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనకి తెలియచేయబడుతున్న పాఠం ఏంటి అంటే శ్రమలో దేవుడిని స్తుతించడం. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు, నీ శ్రమలో నీ ఉండడం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. దేవుని బిడ్డను బాధపడడం దేవుడు ఇష్టపడడు. నీ శోధనలో నువ్వు నలిగిపోవడాన్ని దేవుడు ఇష్టపడడం లేదు. అందుకనే శోధించబడే వారికి సహాయం కొరకు ఆయన వైపు చూడమంటున్నాడు. ఆయన తన చెయ్యి అందించేవాడిగా ఉన్నాడు. చూడండి, సముద్రంలో నేను కూడా నడుస్తాను ప్రభా అని పేతురు వెళ్ళిపోతూ మునిగిపోతూ ఉన్నాడు. మునిగిపోతా ఉంటే ఎవరు చెయ్యి అందించారు చెప్పండి? పేతురికి యేసుక్రీస్తు ప్రభు చెయ్యి అందించారు. నువ్వే కదా వస్తానన్నావు, నువ్వు ఇప్పుడు వస్తానని నువ్వే పడ్డావు, ఏం చేయమంటావు అన్నట్లు ప్రభు చూడడం లేదు. ఎందుకంటే ఆయన కఠినుడు కాడు, కనికరం గల దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా ఒక దేవుని బిడ్డగా నువ్వు ఏ బాధలో ఉన్న దేవుడు వదలలేడు నిన్ను. ఏ బాధలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఏ కష్టంలో నిన్ను విడిచిపెట్టాడు. ఏ కన్నీటిలో నిన్ను వదిలేయడు. ఆయన నిశ్చయంగా నీ శ్రమను తప్పించడానికి ఆయన తన చెయ్యిని అందిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలైన వారు శ్రమలో కూడా, కష్టంలో కూడా, ఏదైనా కొదువైన సమయాలలో కూడా, బాధపడే సమయాల్లో కూడా ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పేవాళ్ళగా ఉండాలి. ఎందుకంటే ఆ స్తోత్రమే మన ఆశీర్వాదం అవుతుంది, మన దీవెన అవుతుంది, మన అభిషేకం అవుతుంది. హల్లెలూయా. శోధించబడి, కష్టపడి, వేదన పడుతూ సాతానునికి విరోధంగా చేస్తున్న భయంకరమైన క్రియల మధ్య నీవు స్తోత్రాలు చెబుతూ కూర్చున్నావు అంటే అద్భుతమైన ఫలితాన్ని చూస్తారు. హల్లెలూయా. శోధన ఏ రూపంలో వస్తుందండి? 4 కొమ్ములు వేసుకొని దెయ్యం నీ ముందు నిలిచి నిన్ను భయపెట్టాడు, లేకపోతే నిన్ను కష్టపెట్టాడు. కానీ ఎవరో ఒక మనిషిని ఉపయోగించుకుంటాడు, ఏదో ఒక పరిస్థితిని ఉపయోగించుకుంటాడు, నిన్ను బాధ పెడతా ఉంటాడు. నీ హృదయం అంతా గాయాలు అయిపోతూ ఉంటాయి. ఇతరులు నీ మీద పలికే దూషణ మాటలు, లేకపోతే అపనిందలు, అవహేళన, తిరస్కారము. అయ్యో నేను ఇంత మంచిగా ప్రవర్తిస్తున్నా ఈ రోజున ఇలా మాట పడవలసి వస్తుంది అనే బాధ, లేకపోతే నేను ఇంత మంచిగా ఉన్నా ఇన్ని కష్టాలు గుండా వెళుతున్నాను అనే బాధ, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల నలిగిపోతున్నాను, ఇంత పరిశుద్ధంగా ఉన్నాను, ఒక ఆశీర్వాదం లేదు అనే ఒక చింత. దేవుని బిడ్డలారా, అనారోగ్య సమస్యలు, ఏది ఏమైనా దేవుడు మాత్రం నిన్ను ఆ పరిస్థితిలో విడవడబడడానికి ఇష్టపడడం లేదు. నిశ్చయంగా నీవు లేవనెత్తబడతావు, నిశ్చయంగా మేలును చూస్తావు, నిశ్చయంగా అద్భుతం జరిగే తీరుతుంది. నీవు ఆ బాధ నుండి తప్పించబడమే కాదు,
అనేకులకి రక్షణ కలుగ చేయగలుగుతావు. అందుకని ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, అర్ధరాత్రిలో కూడా నేను నిన్నేం చేస్తాను, స్తుతిస్తాను. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ చక్కటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ప్రతి అర్ధరాత్రి అని తెలవపడుతున్న ప్రతి సమయం కూడా సాతాను నీ మీద యుద్ధం చేసే సమయం, సాతాను నిన్ను శోధించే సమయం, సాతాను నిన్ను వేదనలో దుఃఖములోకి తీసుకెళ్ళిపోయే సమయం. అయితే దేవుడు దాని నుండి నిన్ను విడిపించడానికి తండ్రి నీతోనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. దేవాది దేవుడు నీ పక్కనున్నాడు. ఆయన నిశ్చయంగా తన అద్భుతాన్ని నీ జీవితంలో కనపరుస్తాడు. తర్వాత చూడండి, మనము నిర్గమకాండం 12వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే ఇక్కడ కూడా అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలనందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. అర్ధరాత్రి వేళ ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. మరణదూత ఐగుప్తు దేశం అంతటా సంచరిస్తూ ఉంది. సంచరించేటప్పుడు ఇశ్రాయేలీయులు భద్రపరచబడడానికి అర్ధరాత్రి వేళ ఒక అద్భుతమైన విషయం జరిగింది. దేవుని బిడ్డలారా, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియచేసిన మాట ఏంటి అంటే, మీరు ఒక చిన్న గొర్రె పిల్లను వధించండి, దాని మాంసాన్ని వండుకొని తినండి, తరువాత దాని రక్తాన్ని తీసి మీ ద్వారబంధపు కమ్ములకి రాసుకోండి, ఎందుకంటే మరణదూత అర్ధరాత్రిలో తిరగబోతుంది. ప్రతి తొలిపిల్ల చనిపోబోతున్నారు. దాని నుండి కాపాడబడడానికి నేను మీ కొరకు ఈ ఏర్పాటు జరిగించాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనిషి కొరకు చేస్తున్న గొప్ప ఏర్పాటు చూడండి. దేవుని బిడ్డలారా, మనం సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఏ బాధ లేని వారిగా, ఏ భయము లేని వారిగా మనము అద్భుతంగా ఒక సమాధాన జీవితంతో ముందుకు నడిపింపబడి దేవుడి దగ్గరికి చేరుకోవాలని దేవుడు మానవుల ఎడల చేసిన గొప్ప ఏర్పాట్లు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయి. మనం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఇదే విషయాన్ని చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మరణదూత ఐగుప్తులో తిరిగే సమయం వచ్చింది. ఎందుకంటే ఐగుప్తీయులందరూ కూడా దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉన్నారు. యెహోవా ఎవడు అంటున్నారు. అందుకనే దేవుడు వాళ్ళని చెయ్యి విడిచాడు కాబట్టి మరణదూత తిరిగేస్తూ ఉంది వాళ్ళ గృహాల మీద. దాని నుండి ఇశ్రాయేలీయులు తప్పింపబడ్డానికి ఒక చిన్న గొర్రె పిల్ల ప్రతి ఇంటిలో వధింపబడింది. హల్లెలూయా. అది చీల్చబడతా ఉంది, దాని మాంసం తీయబడి కాల్చబడతా ఉంది. అది ఇశ్రాయేలీయులు భుజించే సమయంగా ఉంది. తరువాత దాని రక్తమంతా పట్టబడి అది ఇంటి ద్వారబంధాలకి రాయబడుతుంది. ఆ దినాన ఇశ్రాయేలీయుల్లో ఏ ఒక్కరూ కూడా చనిపోకుండా బ్రతికి బయటపడ్డారు. హల్లెలూయా. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మన మీదున్న మరణం దాటివేయబడాలని, మరణంలో నుండి జీవంలోకి మనం ప్రవేశించాలని దేవుడు మన కొరకు చేస్తున్న అద్భుతమైన పుణ్యకార్యం పరిశుద్ధ గ్రంథంలో కనబడతా ఉంది. యేసు ప్రభు 3 మేకల మీద వేలాడాడు. ఆయన శరీరం అంతా కొట్టబడతా ఉంది, రక్తం కారుతా ఉంది. ఆ పరిశుద్ధ దేవుడు ఆ మహాబలియాగం చేశాడు. ఆ బలియాగమే ఈ రోజున మనల్ని మరణములో నుండి జీవములోకి దాటించింది. హల్లెలూయా. ఈ భయంకరమైన సాతాను మరణదూత యొక్క ఆ క్రియ నుండి ప్రతి వారిని దేవుడు తప్పించి రక్షించాడు. అందుకని మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే మన కొరకు మరణించిన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఎవరిని తలపోసుకోవాలి అంటే నీ కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి నా పరిశుద్ధ దేవుణ్ణి తలపోసుకోవాలి. అదే నీ ఆశీర్వాదం. సాతాను నుండి నీవు తప్పింపబడే గొప్ప మార్గం. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటున్నాడు, వీరు ఎలాగొచ్చారు అంటే యేసు రక్తం చేత, వాళ్ళ సాక్ష్యం చేత సాతానుని ఏం చేశారట? జయించారు కాబట్టి ఈ రోజున వారు పరలోకంలో ఉన్నారు అని ఒక పెద్ద సమూహాన్ని గురించి దేవదూత యోహానికి చెప్తున్నాడు. ఈ రోజున కూడా దేవుని బిడ్డ
దేవుణ్ణి నీ కొరకు మరణించిన యేసయ్యను జ్ఞాపకం చేసుకో, తలపోసుకో ఆయన్ని, ఆయన రక్తాన్ని ఆశ్రయించు, ఆయన శరీరాన్ని భుజించు. అదే మన నిత్య జీవం, అదే మన మోక్ష మార్గం, అదే మన ఆశీర్వాదం, అదే మన శాశ్వత జీవం. దేవుని బిడ్డలారా, దానివల్లే మనం మరణము నుండి తప్పించబడ్డాం, పాతాళం నుండి తప్పించబడ్డాం, నరకము నుండి తప్పించబడ్డాం, సాతాను చేతుల నుండి తప్పించబడ్డాం, శాపముల నుండి తప్పించబడ్డాం. కాబట్టి మనం ప్రతి వారు కూడా ఎవరిని తలపోసుకోవాలంటే నీ కొరకు మరణించిన నీ పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో నీ కొరకు చిందించిన పరిశుద్ధ రక్తాన్ని, నీ కొరకు శ్రమను అనుభవించిన ఆ విధానాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. అందుకని ఇశ్రాయేలీయులు గొర్రెపిల్లని చంపి చర్మం వలిసి మాంసాన్ని తీసి దాన్ని కాల్చుకొని తింటూ ఆ రక్తాన్ని వారి కమ్ములకు పూసుకున్నప్పుడు మరణదూత వారిని దాటిపోయింది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డగా నీవు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకున్న వ్యక్తివైతే అదే నీకు ఆశీర్వాదం, అదే నీకు జీవం, అదే నీకు బలం. హల్లెలూయా. మన ప్రియ తండ్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మన కొరకు కొట్టబడ్డాడు, ఆయన మన కొరకు నల్లగా కొట్టబడ్డాడు, ఆయన మన కొరకు శ్రమనొందాడు. దేవుని బిడ్డ, అది ఎప్పుడు కూడా నీ మదిలో మెదులుతూనే ఉండాలి. తర్వాత చూడండి, నిర్గమకాండం 14:21 చూద్దాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. ఇక్కడ రెండవ సంఘటన ఇశ్రాయేలీయుల జీవితంలో కనబడతా ఉంది. అదేంటి అంటే, వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. చీకటి పడిపోయింది, వెనకాల శత్రు సమూహాలు, ఫరో అతని సైన్యం తరుముతా ఉన్నారు. ఎదురుగుండానేమో ఎర్ర సముద్రం ఉంది. ఆ చిమ్మ చీకటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, మోషేని నీ చెయ్యి చాపు అని చెప్తున్నాడు. అలా చెయ్యి చాపినప్పుడు ఆ రాత్రి తూర్పు గాలి వచ్చిందట. సముద్రం 2 పాయలుగా అయిపోయింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలీలందరూ నడిచిపోయారు. హల్లెలూయా. ఎంత భయంకరమైన శ్రమకాలం, శోధన కాలం అంటే ఇశ్రాయేలీల జీవితంలో దేవుడు కనానిస్తానని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చే సమయంలో ఇలాంటి వేదనకరమైన పరిస్థితి గుండా వారు వెళ్ళవలసి వస్తుంది. దేవుడు మాకు కనానిస్తానన్నాడు కదా, ఈ ఎర్ర సముద్రం బారిన మనం పడ్డాము అని. ఎదురుగుండా చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల చూస్తే ఫరో సైన్యం కూడా తరుముతా ఉన్నారు. ఇలాంటి కష్ట సమయంలో దేవుడు చెప్పిన ఒక మార్గం ఏంటి అంటే, మోషే నీ చెయ్యి పైకెత్తు. హల్లెలూయా. నీ చెయ్యి పైకెత్తినప్పుడు నువ్వు ఏం చూడబోతున్నావు అంటే, గొప్ప దీవెన చూడబోతున్నావు. అలా చెయ్యి పైకెత్తాడో లేదో దేవుని బిడ్డలారా, సముద్రం 2 పాయలు అయిపోయింది, ఆరిన నేల కనబడింది. ఇశ్రాయేలీలందరూ కూడా దానిలో నుండి దాటి వెళ్ళగలుగుతున్నారు. ఈ రోజున ఇలాంటి శ్రమలలో, కష్టాలలో దేవుని బిడ్డలైన వారు సాతాను యొక్క శోధనల్లో, పోరాటాలలో, అపవాది నిన్ను చీకటికి ప్రేరేపిస్తున్న సమయాలలో చేయవలసిన పని ఏంటి అంటే, దేవుడు అంటాడు నీ చెయ్యి నా వైపు ఎత్తు. హల్లెలూయా. దేవుడి వైపు చేతులెత్తే వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడతారు, ఎప్పుడు కూడా వాళ్ళదే విజయం. హల్లెలూయా. వాళ్ళదే జయం. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ఎప్పుడు ఓడిపోడు, ఎప్పుడు నశించడు. దేవుని బిడ్డ ఎప్పుడు పతనం కాడు. నేను ఇలాగా అయిపోయానండి, నా జీవితం ఎలా అయిపోయిందండి అని ఏడుస్తూ కూర్చోడు. ఎందుకంటే అలాంటి జరగడం అసంభవం. దేవునికి స్తోత్రం. ఎప్పుడు పైకి ఎదుగుతూనే ఉంటాడు, విజయం పొందుతూనే ఉంటాడు. అందుకనే దేవుడు చెప్పాడు, మోషే నీ చెయ్యి పైకెత్తాయి. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే పైకెత్తాడో దేవుని బిడ్డలారా, అద్భుతమైన మార్గం ఏర్పడమే కాదు, ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత సముద్రం అంతా కలిసిపోయింది. అందులో ఫరో సైన్యం అంతా మునిగిపోయింది. ఇంకా నువ్వు చూసిన ఐగుప్తీయులని ఇక నువ్వు ఎన్నడూ కూడా చూడవు. అంత విజయం కలిగింది, అంత గొప్ప ఆశీర్వాదం కలిగింది. కాబట్టి ఈరోజు నా ప్రార్థనలో, స్తుతిలో
యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించడంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే శత్రువు చేతికి చిక్కకుండా అద్భుతంగా తప్పింపబడి విడిపించబడి రక్షించబడతాము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు రక్షించబడుదురుగాక, దీవించబడుదురుగాక, అభిషేకించబడుదురుగాక, ఆత్మచేత నడిపింపబడుదురుగాక, అద్భుతాలు పొందుకొందురుగాక. వారి జీవితంలో సంతోష సమాధానాలు ఎల్లప్పుడూ కలిగి ఉందురుగాక. సాతానుని అయ్యా ఓడించుదురుగాక, యేసు నామములో ఓడించుదురుగాక. నీ సిలువను తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ అయ్యా ప్రయాణములో ముందుకి సాగిపోవుదురుగాక. ఆశీర్వదించి నీ ఆత్మచేత నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.